చాలా బాగున్నాం, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం ఒక ఫుడ్ ఛాలెంజ్ తో వచ్చాం కదా, అన్ఫార్చునేట్లీ అది డ్రా అయింది. అండ్ ఇవాళ పానీపూరి ఛాలెంజ్ అయితే మేము చేస్తున్నాం. గట్టిగా పానీపూరి ఛాలెంజ్ మేము చేస్తున్నాం. ఇంకా చెప్పాలి, శ్రోతలకి మీరు వివరించాలి. మాది 10 పూరీస్ అన్నమాట. నేను మా అన్న అయితే ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మా అన్న తొందరగా తినేస్తాడు. మేమిద్దరం కొంచెం లేట్ గా తింటాం కాబట్టి యాక్చువల్లీ మేమిద్దరం పెద్ద ఫాల్తులు అన్నమాట ఈ పానీపూరి ఫినిష్ చేయడంలో. వాడు కుంభకర్ణుడి బ్రదరు, సో వాడితో అయితే మనం గెలవలేం కదా అని మేమిద్దరం టపాసులు ఇద్దరం కూర్చున్నాము. 10 పూరీలు ఎవరైతే తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్నర్స్ అవుతారనమాట. విన్నర్స్ యాజ్ యూజువల్ గా లూజర్స్ కి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. అది నాకు నచ్చిన పనిష్మెంట్ జెన్నీకి ఇస్తాను, నాకు నచ్చిన పనిష్మెంట్ మా అమ్మకి ఇస్తాను. అది ఖచ్చితంగా చచ్చినట్టు చేయాలి. మళ్ళీ ఇది ఒక పనిష్మెంట్ అనొద్దు, ఎందుకంటే నాకు ఏదైతే నచ్చదో అది జెన్నీ చెప్తుంది, అది నేను ఖచ్చితంగా చేయాలి. అట్ ద సేమ్ టైం జెన్నీకి ఏదైతే నచ్చదో అది నేను చెప్తా, తను చచ్చినట్టు చేయాలన్నమాట. అండ్ మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా చెప్పండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కన్నార్పకుండా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రేమకి అలాగే మీ సపోర్ట్కి. ఫస్ట్ అయితే ఒక్కొక్కరు తినాలి. ఫస్ట్ నేను తింటాను, టైమర్ అయితే ఆన్ చేస్తాము. ఈ టైమర్ లో ఆన్ చేశాక తక్కువ టైంలో ఎవరు తింటారు అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. నేనే తింటాను, ఫస్ట్ నేనే గెలుస్తాను, అది మనందరికి తెలిసిందే. కాకపోతే జెన్నీ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ చెప్పడము. సో ఛాలెంజ్ అయితే ఫస్ట్ జెన్నీ స్టార్ట్ చేస్తుంది. మనమైతే టైమర్ ఆన్ చేద్దాము. ఇదండి దానికోసం చెప్పు. ఓకే, ఇప్పుడే జెన్నీ ఒక సీక్రెట్ రివీల్ చేసింది, అది నేను లాస్ట్ లో చెప్తా మీకు. ఇదండి, ఇది సుండలు. మా నెల్లూరులో సుండలు అంటారు. సుండలు మా నెల్లూరులో సుండలు అంటారు. మీ దగ్గర ఏమంటారో దీన్ని చెప్పండి. మోస్ట్లీ సుండలు అంటారు. ఇది వచ్చేసి వాటర్ అన్నమాట. కొంచెం వెనక్కి జరుపు, పెట్టుకో దగ్గర. సరే, ఇక టైమర్ అనేది స్టార్ట్ చేస్తున్నా. జర్నీ ఓకేనా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నీకే ముందు. ఆల్రెడీ 17 సెకండ్స్ ఒక్క పూరి ఫినిష్ చేశారు మన జెన్నీ గారు. రెండో పూరి నాటికి 25 సెకండ్స్ కంప్లీట్ అయ్యాయి. అసలు ఈవిడ 1 మినిట్ చాలంది అయ్యో తెలుసా, ఒక్క నిమిషంలో తింటానన్నది. అది అవ్వదమ్మా అని చెప్పాను నేను. జోక్స్ వేయచ్చు జెన్నీ, పర్వాలేదు, టైం డిలే అవుతుంది, నాకు కొంచెం లేకపోతుందయ్యా. బేసిక్ గా జెన్నీ తిండి ఎక్కువ తిందనమాట. మీ ఛాలెంజెస్ ద్వారా కొంచెం తిని లావుగా అవుతుంది అని నా ప్రయత్నం. 1 మినిట్ కి చాలా దగ్గరలో ఉన్నాము. 3 6 1 మినిట్ కంప్లీట్. 1 మినిట్ 7 సెకండ్స్ నాటికి 4 పూరీలు కంప్లీట్ చేసింది అనమాట జెన్నీ. చూద్దాము ఎన్ని నిమిషాలు పడతాయో. 10 పూరీలు తిన్నా. జెన్నీ తిన్నాక నేను కొంచెం టైం తీసుకుంటానండి బాబోయ్. జెన్నీ నీళ్ళు ఏమైనా కావాలా? స్లోలీ చూస్తున్నారు కదా. జెన్నీ పాప గెలవాలి అని ఎవరైనా అనుకుంటే గనక ఖచ్చితంగా కామెంట్ లో జెన్నీ పేరు చెప్పు. ఆల్రెడీ ఇక్కడ 1.5 మినిట్ అనేది కంప్లీట్ అయింది. 1.5 మినిట్ లో వావ్ సూపర్ గ్రేట్. 5 పూరీస్, 5 కాదు 6 కంప్లీట్ చేసేసింది జెన్నీ. గ్రేట్. నాకు తెలియదు నేను తినగలనో లేదా అని. అలాగే నా రన్నింగ్ కామెంటరీ ఎలా ఉందో కామెంట్ లో చెప్పరా. సూపర్ సూపర్ జెన్నీ, కమాన్, నవ్వుకు, పొరవద్ది. సీరియస్లీ నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు భయం వేస్తుంది, నాకు ఊరికనే పొరబోతుంది. 2 నిమిషాల 10 సెకండ్ల నాటికి జెన్నీ పాప 8వ పూరి తింటుంది. ఆల్రెడీ 2 మినిట్స్ కంప్లీట్ అయిపోయి 15 సెకండ్స్ కూడా కంప్లీట్ అయింది. ఎంత చిన్నగా తింటే నాకు అంత టైం సేవ్ అవుద్ది. లపలపలాడిస్తున్నా జెన్నీ పాప. జెన్నీకి చెయ్యి. అవును, నువ్వు కూడా నన్ను అట్లాగే ఎంకరేజ్ అయ్యమ్మా. ఎవరు అనుకున్నారు, ఎవరు గెలుస్తారు అనుకున్నారు చెప్పండి, చూద్దాం. ముక్కు, మూతి, చేతులు మొత్తం కంపులు ఎప్పుతున్న జెన్నీ పాప. హెడ్ లైన్స్ లో పెట్టండి. ఈ వీడియో ఎక్కువగా జెన్నీ పాప వాళ్ళ మామ చూస్తుంటాడు, షన్ను. ఆయన ఏదో ముందు కాసుకో ఉంటాడు కోడల కోసం. చూద్దాం మా ఎంత మాత్రం ఎంకరేజ్ చేస్తాడు కోడల్ని. అవలేదా? తినేసాగా. 3 నిమిషాల 7 8 9 10 11
12, 13, 14, 15. 3 minutes 15 seconds అయినాయి. జెన్ని పాప 10 పూరీలు కంప్లీట్ చేయడానికి అందరూ కలిసి క్లాప్స్ కొట్టండి. మొత్తం నలుగురు మింగి నాలుగు బయట చూపిస్తేనే ఫినిష్ అయ్యాను. మొత్తం నవ్విలి మింగి తాలి బయట చూపించాలంటే గ్రేట్. హ్యాండ్ వాష్ చేసుకురా పంతులు. నార్మల్ మింగితే అవదు. చూసారా ఆవిడ 3 minutes 15 seconds అయినాయి. చూసారు కదా. నేను ఈ టైం లోపలే కంప్లీట్ చేయాలని నన్ను ఆశీర్వదించండి. తినేస్తుంది ఇంత నోరు కాదు, నిజంగా నాకు అలవాట్లేదు పానీపూరి తినడము. 10 రూపాయల కంటే నిజం చెప్పు, 10 రూపాయల కంటే ఎక్కువ తింటాను నేను. 20-30 తింటది. అమ్మో! సరే 30 20 తింటది గైస్. 10 రూపాయల కంటే ఎక్కువ తిన్నా నేను షాప్ లో. నిజంగా చిన్ని పాప ఘట్టాన్ని ముగించింది అని నాకు భయం వేస్తుంది మాస్టర్. అన్నహో మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటే నేను ఖచ్చితంగా విన్ అవుతాను. నో వరీస్. అబ్బా భయం వేస్తుంది. అవు మళ్ళీ చెప్పిందిగా తిని నవిలి మింగి నాలుగు చూపించాలంట తొక్కులో. సరేలే నా పేరు కామెంట్ చేసేయండి ఓకేనా. నేనైతే నిజంగా నేను విన్నానంటే జెన్నీ ఒక చెప్పానుగా ఒక డ్రింక్ తాగదు, ఒక హెల్తీ డ్రింక్ ఒకటి ఉంది అది తాగదని. మనమందరం తాగుతాం మనుషులు అందరూ, ఆమె కదా తాగదు. సో ఆమె చేత నేను అది తాగించడం కోసమే నేను ఖచ్చితంగా చెప్తున్నా. తాగలేదంటే ఒక్కటే గుద్దుతా. తాగేది కూడా వీడియో అయితే నేను ఛాలెంజ్ చేయను, ఆపేస్తాయి. నిజమే కదా, ఛాలెంజ్ ఎందుకు కొంచెం జరుపుకో, మాకు స్పేస్ కావాలండి. స్పేస్ రీస్టార్ట్. ఆగు, నాది 3:15 minutes అయింది. ఆగు, నేను ఇప్పుడే అన్నం తిన్నా. అందుకే నేనేం తినలే. తొంగ మొహంది నాకు ఒక్క మాట కూడా చెప్ప. ఓకే ఆగమ్మా, ఓకే 3, 2, 1 స్టార్ట్ గో. సొండలు నంచుకోవట్లేదు ఆమె ఎంత వేసుకుంటుంది. ఏదైనా న్యాయమని వేసుకోవాలి. వేసుకో ఇందాక నువ్వు వాటర్ పోసుకున్నా. ఎంత పోసుకున్నా నోట్లో నీళ్ళు కలిపి నేను ఇచ్చానంత రాలేను. 1 minute కూడా కావాలి. అప్పుడే తినేస్తుంది చెప్పాను. అమ్మ సొండలు వేసుకోవడం ఏంటి? నేను ఎక్కువ తిన్నామ్మా. ఎక్కువ తిన్నప్పుడు నేను వేసుకోవాలి. నేను ఎక్కువ నీళ్ళు తాగను అసలుకి. సప్పగా రన్నింగ్ కామెంట్ ఇవ్వమ్మా. నాకేమొచ్చు సార్ 1 minute కూడా కాదు అప్పుడే ఎన్ని తినేసింది. బర్రె నోరు 1 minute అయితే అయ్యింది. జెన్నీ చెప్పిందనే ఎక్కువ మసాలా వేసుకుంటున్నా. ఏ గాయస్ నవ్వట్లేదు గాయస్. రెండు నేను బర్రె మాట్లాడుతున్నా. 1.37 seconds అయిపోయింది. ఇవి లేదు ఇంకా పెట్టాడా. ఆమె ఇంకా తినలేదు. మాయ మాకు ఉంటాయి. నేను 3 seconds లో తిన్నా. 2.4 seconds. 2.10 seconds. 2.7 seconds. ఆగు, గ్యాప్ తీసుకో. ఎక్కువ తినేస్తా. గ్యాప్ తినాలి కదా. గ్యాప్ టైం అయిపోతుంది, మోసం చేయవాక. గ్యాప్ ఇవ్వాలి. మొత్తం తినేయాలి. ఎక్కడ బుగ్గలు కట్టుకుంటే అయిపోతావు. బుగ్గలు కాడ కూడా పెట్టుకోకూడదు. మొత్తం మింగేయాల. ఇంత కూడా ఉండకూడదు. బుగ్గలు కాడ కూడా పెట్టుకుంటది. మింగు మొత్తం మింగు. ఏడ దుడ్క చలాగు ఎగ్గదంతా చూపి. నేను నాకు అన్ని చేసావా. చిక్కి ఎంత లేట్ చేసింది, ఇంకా లేట్ చేసింది. తప్పు, మోసం. 2.259 seconds లో తినేది. నేను ఇంకా ముందే తిన్నా. మోసం చేసింది, అబద్ధం కాదు నిజంగానే. కావాలంటే నేను నిజాయితీగా ఆడినా జెన్నిబాబు నిజాయితీగా ఆడిందో మీకు అందరికీ తెలుసు. కావాలంటే చూడండి. చాలా పొట్ట నొప్పి వస్తుంది, మొత్తం గుచ్చుకోపోయింది. 3.16 seconds లో తినేది. అంత సీన్ లే. Bye guys. అతి జీవా కూర్చో, కొడతా కూర్చో. ఇచ్చిపోయి నీళ్ళు నచ్చదంట. ఇదే లాస్ట్ ఛాలెంజ్ అవుతుంది. నేను రాను ఇంకప్పుడు. పోసుకో. ఏం సర్వెంట్లు యాక్చువల్ గా జెన్ని పాప చెప్పాను కదా తాగాలని. 3.16 seconds లో తిని నేనైతే రాను. మీ అందరికీ తెలుసు. యాక్చువల్ గా నేను 2 నిమిషాల 40 సెకండ్లలోనే తిన్నా. ఆమె అతి చేసింది కదా. 2.59 seconds లో తినింది. ఆమె 3.15 seconds పట్టింది కదా. ఆమె ఓడిపోయింది. ఆమె లూజర్. ఇప్పుడు విన్నర్. కష్టపడి గెలిచిన మెడల్స్ లేవు కానీ నేను
ఇంకో వీడియో వస్తుంది. అస్సలు లేదులే గానే ఇప్పుడు ఆమె పనిష్మెంట్ ఏం తెలుసా? గోన్ కటోరీ ఐడియా ఉందా? గోన్ కటోర అమ్మదా? ఏదో గోన్ కటోరా, అది జిగురుగా వస్తుంది కదా, అది యాక్చువల్ గా ఆమె షర్బత్ తాగదు. షర్బత్ లో గోన్ కటోర తాగదు, అందులో సీడ్స్ ఉంటాయి తాగదు. తెచ్చి చాలా రోజులు అవుతుంది, ఒక్కసారి కూడా తాగించలేకపోయా. ఈ ఛాలెంజ్ తో ఇప్పుడు తాగిస్తా. అతి చేయవాక ఇప్పుడు నువ్వు తాగలేదనుకో ఇంకా మళ్ళీ నేను ఇంకో ఛాలెంజ్ రాను. నేను డబ్బులు బొక్క పెట్టుకొని టైం బొక్క పెట్టుకొని చూడు ఇంత దెబ్బలే తగిలినా తినలేక, ఇంత శ్రమ పడితే అవి రాదంట. చెప్పాలంటే నాకు నోరు బాగాలేదు, అయినా నేను కష్టపడి తిన్నా. నేను అస్సలు ఏమైనా చికాకు చేశానా? మంచిగా రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంటా కూర్చున్నాను తినేసేపు. నేను తినేటప్పుడు ఏం చేసింది, పూరీలు రాసి పెట్టింది, వాటర్ రాసి పెట్టింది, అన్ని రాసి పెడితే నాకు టైం. నేను అసలు 2 నిమిషాల్లో తినాల్సింది, ఈమె చెడగొట్టింది మొత్తం. అవి అస్సలు వద్దిక నువ్వు కాపీలేగానే అది నా స్ట్రాటజీ. నవ్వించవచ్చు, నువ్వు నవ్వలేక. నువ్వు నవ్వించడం అంటే ఏంది? నవ్వించింది డ్రు అన్నావు, నేనేం బర్రి డ్రు అనగా నేను తలొప్పడానికి. ఇవన్నీ కాదు, ఛాలెంజ్ యాక్సెప్టెడా కాదా? ఇంకింతే మా ఫుడ్ ఛాలెంజెస్. ఈ రోజుతో నేను లాస్ట్ ఏంది, ఇది సెకండ్. ఏంది తాగాలి, తాగుతానంటేనే నేను మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ వస్తా. ఆ ఫుడ్ ఛాలెంజ్ లో నెక్స్ట్ ఫుడ్ ఛాలెంజ్ ఉంటది కదా, ఆ రోజు పెడతా. ఆ గోన్ కటోరీ షర్బత్ చేసి గోన్ కటోరీ మొత్తం కలిపి పక్కన పెడతా. మేము ఏ ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తామో ఆ రోజు అవే తాగాలని. అవి తాగుతూనే ఫుడ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేయాలి. ఇది కండిషన్. యాక్సెప్టా? ఇప్పుడు ఓడిపోతే ఇప్పుడు అది అన్నారు, అప్పుడు గోన్ కట్టారు అన్నారు, అప్పుడు ఓడిపోతే అప్పుడు తాగాలి. కాదు తాగదు తింటారంటే సరే ఇప్పుడు తాగుతావా? వద్దు గాయ్స్, అది అందుకు ఇప్పుడు తాగలేదు కాబట్టి ఇప్పుడు ఈ పనిష్మెంట్ ని నెక్స్ట్ వీడియోలో యూజ్ చేసుకుంటా. నెక్స్ట్ వీడియోలో ఆమె ఓడిపోయింది అనుకో, మళ్ళీ ఆ పనిష్మెంట్ ఇంకో వీడియోలో చేస్తా. అది నువ్వు అంత చేయలేకపోతే నువ్వే గెలవాలి కదా, నేనెందుకు? నన్ను ఓడించు, నిన్నెవరు ఓడించొద్దన్నారు అంట. నెక్స్ట్ వీడియో నేను ఓడిపోకుండా గెలిస్తే ఆవిడ అమ్మగారి ఛాలెంజ్ అదే, ఉప్పు నీళ్ళు తాగిస్తాను. యాక్చువల్ గా మీకు విషయం తెలుసా? అప్పుడు చెప్తా, నా పేరు మార్చుకుంటా, గుండె గీయించుకుంటా, మేసాలు తిప్పించేసుకుంటా. మీసాలు గుండె అంట. ఓకే, అవన్నీ ఎందుకులే కానీ ఈ పొద్దుకైతే నేను విన్నాను కాబట్టి కొంచెం అప్రిషియేట్ చేయండి కింద. నేను మీకు ముందే చెప్తా, హింట్ ఇస్తా, నేనే గెలుస్తాను. నా మీద నమ్మకం ఉంటుంది ఎప్పుడైనా. ఓకేనా? ఈ మా ఛాలెంజ్ సఫలమైందా విఫలమైందా కూడా కామెంట్ లో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ పాప రియాక్షన్ చూసారుగా, చిన్న పిల్ల చెప్తుంది లైక్ కామెంట్ షేర్ ఏం చేయట్లేరంట. ఫస్ట్ ఆ పని చూడండి. అండ్ ఈ పనిష్మెంట్ నెక్స్ట్ ఛాలెంజ్ అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలి అనేది మీరు చెప్పినా కూడా మేము దాన్ని చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. మీరు ఏ ఛాలెంజ్ చెప్పినా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకేనా? ఇంతట్లో ఈ వీడియో ఎండ్. గుడ్ బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోకి వచ్చిన లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంటే బాయ్ ఆఫ్ చేసి ఇలా పెట్టేసి ఆ రెండు నవ్వుతాయి.